కలకత్తా డాక్టర్ కేసులో ఫస్ట్ నుంచి కూడా పోలీసులు ఈ కలకత్తా పోలీసులు లోకల్ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళ తీరు చాలా అనుమానాస్పదంగా డౌట్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో పోలీసుల వెర్షన్ ఏమో ఒకలా ఉంది, సిబిఐ అధికారులు లేకపోతే ఆ పాప పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ వెర్షన్ మరోలా ఉంది. వైద్యురాలి కేసులో ఇంతకీ ఏం జరిగింది, పోలీసులు చెప్తున్న టైం లైన్లో ఉన్న తేడాలు ఏంటి, దీని మీద మృతురాలి పేరెంట్స్ ఏమంటున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 14 గంటల సమయం ఎందుకు పట్టింది, ఇవన్నీ ప్రశ్నలుగా ఉన్నాయి. దీంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ బోర్డు బయటపడింది. దాని గురించి చూద్దాం. అసలు ఎగ్జాక్ట్గా ఆగస్టు 9 ఉదయం 9:30కి ఆర్జీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఉదయం 9:30 గంటలకి పీజీ ఫస్ట్ ఇయర్ ట్రైనీ విద్యార్థి కొంత దూరం నుంచి వైద్యురాలిని అచేతనంగా చూశాడు. తర్వాత సహచరులు సీనియర్ వైద్యులకు సమాచారం అందజేశారు. వారు ఆసుపత్రి వర్గాలు తెలియజేశారు. అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ అప్పటికి అట్లా పడిపోయి ఉంది సెమినార్ హాల్, అంటే నైట్ ఎప్పుడో జరిగినట్టుంది. సో ఒక పీజీ ఫస్ట్ ఇయర్ ట్రైనీ అబ్బాయి చూశాడు, ఇలా ఉండడం చూశాడు. సో 10:10కి మెడికల్ కాలేజ్ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది డాక్టర్ గురించి పోలీసులకి, అంటే తల అనే ఒక ఏరియా ఉంది, ఆ పోలీసులు సమాధానం చెప్పారు. కాలేజీ 3వ అంతస్తులో ఉన్నటువంటి సెమినార్ హాల్లో బల్ల మీద ఒక మహిళ అపస్మారక స్థితిలో పడిందని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ టైంలో డాక్టర్ అర్ధనగ్నంగా ఉందని, అంటే ఒంటి మీద సగం బట్టలే ఉన్నాయని మెడికల్ కాలేజ్ సిబ్బంది జనరల్ డైరీలో కూడా రాశారు. పోలీస్ అవుట్పోస్ట్ సిబ్బంది సమాచారంతో పోలీసులు వెంటనే కాలేజీకి బయలుదేరారు. అంటే 9:30కి జరిగితే 9:30కి చూస్తే 10:10కి బయలుదేరారు. 10:30కి చేరుకున్నారు పోలీసులు ఈ ప్లేస్కి. దాంతో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అధికారులకి ఎక్స్ప్లెయిన్ చేశారు. వెంటనే ఆ ఏరియా ప్రాంతం మొత్తం అదుపులోకి తీసుకొని సెక్యూరిటీ పెట్టారు. ఒక 10:52 ఆ టైంకి ఆసుపత్రి సూపరింటెండెంట్ మృతురాలి తల్లిదండ్రులకి సమాచారం అందజేసి వెంటనే ఆసుపత్రి రావాలని చెప్పారు. 11 గంటలకి హోమ్ సైడ్ బృందం అంటాం కదా, ఈ ఫోరెన్సిక్ వాళ్ళు ఎవరన్నా మర్డర్ జరిగితే హోమ్ సైడ్ అంటారు, ఆ బృందం చేరుకుంది. 12:30కి డిటెక్టివ్ విభాగంలో ఉన్నటువంటి సైంటిఫిక్ విభాగానికి చెందిన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరూ వచ్చారు. మధ్యాహ్నం 12:30 గంటలకి మృతదేహాన్ని ఫస్ట్ ఫోటో తీశారు. ఫింగర్ ప్రింట్ నిపుణులు సంఘటన స్థలానికి వచ్చారు. కోల్కతా పోలీస్ సీనియర్ అధికారులు వచ్చారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ టీం అంతా కూడా వచ్చింది. 1:15 గంట ఆ టైంకి ఆమె చనిపోయిందని డాక్టర్ నిర్ధారించారు. అంటే సిస్టమ్ ఎంత స్లోగా ఉందో చూడండి. కేవలం ఇక్కడే కాదు, ఎంతకంటే చచ్చిపోయిన 2 రోజుల తర్వాత డాక్టర్లు వచ్చి చెక్ చేసిన సందర్భాలు కూడా ఈ దేశంలో చాలా ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంటకి వేరే ఏరియాలో ఉంటారు తల్లిదండ్రులు, వెంటనే వచ్చారు. 10 నిమిషాలు వాళ్ళని ఆపారు. ఆ తర్వాత తీసుకెళ్లారు ఆ అమ్మాయి చనిపోయిన ప్లేస్లోకి. కరెక్ట్గా 1:47కి ఆ పాపకి సంబంధించిన డెత్ సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్ పోలీసులకు డాక్టర్స్ ఇచ్చారు. శరీరం మీద గాయాలయ్యాయని, సున్నితమైన ప్రాంతంలో గాయాలు ఉన్నాయని, ఇది సహజ మరణం కాదు అని కేసు నమోదు చేశారు పోలీసులు. మధ్యాహ్నం 3 గంటలకి వైద్యురాలి యొక్క మృతి మీద తల్లిదండ్రులకు సందేహం వచ్చింది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలో పోస్ట్మార్టం చేయాలని డిమాండ్ చేశారు. పోస్ట్మార్టం చేసే సమయంలో వీడియో తీయాలని షరతు పెట్టారు. తల్లిదండ్రులు, కొలీగ్స్ వీళ్ళందరూ కూడా, మరి తల్లిదండ్రులు వెనక కొలీగ్స్ ఉంటారు కదా డాక్టర్స్, వీళ్ళందరూ కూడా ఆందోళన చేయడంతో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కాలేజీ వద్దకు వచ్చారు. సాయంత్రం 4:20 to 4:40 టైంలో వారితో చర్చలు జరిగాయి. సాయంత్రం 6:10, 7:10 వరకు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఫోరెన్సిక్ వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు. ఆ ప్రక్రియ మొత్తం వీడియో తీశారు. గది బయట మృతురాలి తల్లిదండ్రులు, సహోద్యోగులు ఉన్నారు. రాత్రి 8 గంటలకి ఘటనా స్థలానికి డాగ్ స్వాడ్ వచ్చింది. 8:52 ఆ టైం వరకు 3D మ్యాపింగ్ చేశారు. 8:30 నుంచి 10:45 వరకు ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాలను వీడియోలు తీశారు. పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తవడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆ సమయంలో కొందరు సాక్షులు కూడా ఉన్నారు అలా ఇచ్చినందుకు గాను. రాత్రి 11:45కి వైద్యురాల మీద లైంగిక దాడి చేసి హత్య చేశారని ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. రాత్రి 11:45కి ఆయన ఫాదర్ ఫిర్యాదు ఇచ్చేలాగా చేశారు. తర్వాత ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇదంతా ఏం జరిగింది ఏంటనేది నేను చెప్పాను. ఇది ఇట్లా జరగడానికి ఇక్కడ వస్తున్నటువంటి డౌట్లు ఏంటనేది చెప్తా. ఇప్పుడు పోలీసులు చెప్పిన సమయం ప్రకారం డాక్టర్కి ఒక విద్యార్థి ఉదయం 9 గంటలకు చూశాడు, ట్రైనీ విద్యార్థి. ఆమె చనిపోయిందని మధ్యాహ్నం 12:44 గంటలకు నిర్ధారించారు. పరిస్థితి తెలియజేసిన 3 గంటలకు సమయం పట్టిందా అనేది బిగ్ క్వశ్చన్. ఆ మహిళ చనిపోయిందో లేదో తెలుసుకునేందుకు వైద్యుడు అవసరం లేనిది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. అంటే ఆ మహిళ చనిపోయిందో లేదో తెలుసుకునేందుకు వైద్యుడు అవసరం ఏముంటుంది అని కొత్త క్వశ్చన్ సుప్రీంకోర్టులో వచ్చింది. ఆత్మహత్య కోణం చూద్దాం. కూతురుకి బాగాలేదని ఉదయం 10:53కి ఆసుపత్రి నుంచి తమకు ఫోన్ వచ్చిందని ఆ పాప పేరెంట్స్ కోల్కతా హైకోర్టుకి చెప్పారు. 11:15కి మరోసారి ఫోన్ వచ్చిందని, అప్పుడు కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారని కోల్కతా పోలీసులు టైం లైన్లో ఒకసారి ఫోన్ చేసినట్టు మాత్రమే చెప్పారు. కానీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుందనే విషయం పేరెంట్స్కి చెప్పినట్టుగా పోలీసులు చెప్పాలి. కానీ
ఆ పాప తల్లిదండ్రులు మాత్రం కోర్టులో చెప్పారు ఈ విషయం. అంటే 2 సార్లు ఫోన్ వచ్చింది వాళ్ళకి. వైద్యురాలి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చిన 10 నిమిషాల్లో సెమినార్ హాల్కి తీసుకెళ్లమని పోలీసుల టైం లైన్లో ఉంది. ఆసుపత్రి వద్ద 3 గంటల పాటు పేరెంట్స్ని వెయిట్ చేయించారు అని తల్లిదండ్రులు చెప్తున్నారు. తన కూతురు వద్ద తీసుకెళ్లమని బతిమలాడినా తీసుకెళ్లేదట. ఈ విషయాన్ని పోలీసులు టైం లైన్లో కావాలనే ప్రస్తావించలేదు. వైద్యురాలి మృతికి సంబంధించి పేరెంట్స్ పలు సందేహాలు లేవనెత్తారు. పోలీసులు తీరు మీద వాళ్ళు సందేహపడ్డారు. ఆ తర్వాత ఈ మ్యాటర్ వైరల్ అయింది. వైద్యురాలి మృతి మీద విద్యార్థుల ఆందోళనతో కోల్కతా హైకోర్టు జోక్యం చేసుకుంది. కేసుని సిబిఐకి అప్పచెప్పారు. కేసు విచారణ అయితే కొనసాగుతుంది. ఈ గ్యాప్లో ఎవడైతే ఈ సంజయ్ రాయ్ ఉన్నాడో ఇతను ఆగస్టు 8న ఈ అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అందులో ఆ అమ్మాయి వైపుగా అతను వెళ్తున్నట్టుగా చాలా క్లియర్గా కనిపించింది. ఎందుకంటే అతను చెస్ట్ వార్డ్ ఉంటుంది కదా, ఈ ఆస్మాలు ఇలాంటికి సంబంధించి చెస్ట్ వార్డు ఉంటుంది హాస్పిటల్లో. అటువైపు విక్టిమ్ వైపు, అలాగే వీడితో పాటు ఇంకో 4 జూనియర్ డాక్టర్లు వెళ్తున్నట్టుగా, వాడి బిహేవియరే చాలా తేడా ఉన్నట్టుగా ఈ సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించింది. అయితే ఆగస్టు 9 అర్ధరాత్రి 1 గంట సమయంలో సెమినార్ హాల్లో అమ్మాయి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నట్టు కూడా సీసీ కెమెరాలో కనపడింది. అట్లాగే ఒక జూనియర్ డాక్టర్ ఆమెతో 2:30 గంటల సమయంలో మాట్లాడినట్టుగా కూడా చెప్తున్నారు. మాట్లాడిన తర్వాత అమ్మాయి మళ్ళీ పడుకుందని చెప్తున్నారు. తర్వాత ఉదయం లేచేసరికి ఆ అమ్మాయి చచ్చిపోయి కనిపించింది. ఆగస్టు 8వ తారీఖు సాయంత్రం పొద్దున పూటో వీడు ఆ అమ్మాయి వెనకాలే ఎక్కువగా తిరుగుతున్నట్టుగా కనిపించింది. అన్నిటికీ మించి సంఘటనా స్థలంలో దొరికినటువంటి బ్లూటూత్ ఏదైతే ఉందో ఆ బ్లూటూత్ ఖచ్చితంగా వాడిదే అని తేలింది. ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు బ్లూటూత్ పెట్టుకెళ్ళాడు, ఆ తర్వాత వాడు బ్లూటూత్ లేకుండా బయటకు వచ్చాడు. సో వీడే ఆ సంఘటనా స్థలంలో ఉండడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.